ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లును ఆ శాఖ సహాయక మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సుమారు 2 గంటల పాటు చర్చించిన తర్వాత మూజువాణి ఓటుతో ఆమోదించనున్నారు. రేపు ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఒక రాష్ట్ర రాజధానికి ప్రత్యేకంగా పార్లమెంటు చట్టబద్ధత కల్పించే ఈ బిల్లు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు స్వతంత్ర భారత సమైక్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీసీఆర్డీఏ చట్టం ద్వారా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా మౌలాలి అందిస్తారు. మౌలాలి. లావణ్య, ఏపీ రాజధాని ఏదైతే ఉందో అమరావతికి చట్టబద్ధ కల్పిస్తూ ఈ రోజు పార్లమెంట్ లో కీలక బిల్లు అయితే పార్లమెంట్ సభ్యులు బిల్లు ప్రవేశపెట్టినారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సర్వత్రా ఉత్కంఠ అయితే ఈ రోజు అంటే 2024 జూన్ 2 వరకు ఉన్నటువంటి అంటే ఉమ్మడి తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా కొనసాగింది. 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా అయిపోతుంటే ఇప్పుడు ఏదైతే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అయితే ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టినారో అమిత్ షా అంటే హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేకపోతే లేక హోంశాఖ సహాయ మంత్రి నందన్ రాయ్ వీరిద్దరిలో ఒకరైతే బిల్లు ప్రవేశపెట్టున్నారు. అమరావతికి చట్టబద్ధమైన బిల్ అంటే ఇప్పటికీ అసెంబ్లీలో అయితే ఇప్పటికే బిల్ పాస్ అయ్యి ఈ రోజు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయనుంది. తర్వాత రేపు రాజ్యసభలో ఈ బిల్లుకైతే ఆమోద ముద్ర వేయడం, తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ఇప్పుడు చట్టబద్ధత అయితే అమరావతికి లభించనుంది. అమరావతి రాజధానికి ఏపీ రాజధాని అమరావతికి అయితే చట్టబద్ధత కల్పించనున్నారు. మొత్తం మీద ఇది ఒక అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీ ఒక చారిత్రక తీర్మానం తీసుకుంది. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ అయ్యి అనంతరం రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయనున్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ రాజధానికి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోనే ఇటు అన్ని విధాలా కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా లీగల్ గా కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో తర్వాత రాజ్యసభలో అయితే బిల్లు పాస్ అయింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే అంటే రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే అది గెజెట్ నోటిఫికేషన్ ఏదైతుందో గెజెట్ నోటిఫికేషన్ కానుంది. అమరావతికి స్టాట్యుటరీ స్టేటస్ చట్టబద్ధమైన హోదా కూడా లభిస్తుంది. అమరావతి ప్రాంత రైతులకు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రజలకు పెద్ద భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా చట్టబద్ధత కల్పిస్తున్నట్టు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే రాజధానికి అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లు అయితే లభించనుంది. ఎలాంటి చిక్కులు లేకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి చిక్కులు లేకుండా అంటే ప్రభుత్వాలు మారినా ఈ రాజధాని మార్పులు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ కు ఒకే ఒక రాజధాని అమరావతి అనే బిల్లు ఈ రోజు పార్లమెంట్ లో రేపు రాజ్యసభలో తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ మౌలాలి.